ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆయన ఒక తొగ్గుల నిర్ణయాలు 3 రాజధానులు అన్నాడు. దాంట్లో రేషనల్ ఏముంటుంది? విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఎందుకు? ఏమీ లేదు. అక్కడ ఈయన వంది మాగదులకి అక్కడ వాళ్ళ నాన్నగారి టైం నుంచి కూడా కొన్ని భూములు ఆక్రమించుకున్నారు, కొనుక్కున్నారు. వాటి విలువలు పెరుగుతాయి అని చెప్పి కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో అసెంబ్లీ అన్నాడు, శాసన రాజధాని. నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 రాజధానులు అని మాట్లాడినప్పుడు ఫస్ట్నే నేను చెప్పాను, ఈ నిర్ణయం చెల్లదు. ఒకసారి ఒక ప్రభుత్వం ఫలానా చోట రాజధాని అని నిర్ణయించిన తర్వాత వచ్చే గవర్నమెంట్ దాన్ని మార్చడానికి అవకాశం ఉండదు రాజ్యాంగ పరంగా అని చెప్పి మొట్టమొదటి మాట్లాడిన వాడిని నేను. అట్లాగే విశాఖపట్నంలో కొన్ని 100 ఎకరాలు బినామీ పేర్లతో పెట్టుకుని ఆ రాజధాని అనే మాట మీదుగా అక్కడ తన ఆ ఆస్తుల విలువలు పెంచుకుంటానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశాడు అనేది కూడా పబ్లిక్గా మాట్లాడింది నేను. అర్థమైందా మీకు? కానీ ఈ మధ్య నేను కొన్ని మీ యూట్యూబ్ ఛానల్స్లో చూస్తున్న పేర్లు చెప్పను కానీ 2 ఛానల్స్లో ఒక దాంట్లోనేమో ఒక సోదరీమణి మాట్లాడింది, ఇంకో దాంట్లోనేమో ఇంకొక ఆయన మాట్లాడాడు. అంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి ఏదో భేదాభిప్రాయాలు ఉండట్టు, మధ్య గ్యాప్ ఉన్నట్టు, దాని మీద గ్యాప్ ఉన్నట్టు, దాని మూలన నేను అట్లా విమర్శిస్తున్నానని, జగన్మోహన్ రెడ్డి అంటే నాకు భయం అని, అందువలన ఆయన్నేం విమర్శించలేదని తెలియని మాటలు. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే అది చదివారు అంతవరకే. కానీ తొలిగా అత్యంత ధైర్యంగా విమర్శించింది నేను. మీరే. అప్పుడే కాదు, అసలు 9 నిమిషాల ముందు బెజవాడలో సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో జరిగినటువంటి పెద్ద మీటింగు నేను నేల విడిచి సాగు చేయటం తగునా అని చెప్పి ఒక బుక్ రిలీజ్ ఫంక్షను, సుప్రీంకోర్టు జడ్జి గారు, రిటైర్డ్ జడ్జి గోపాల్ గౌడ గారు, ఈఏ శర్మ గారు, మాడభూషి శ్రీధరు, చాలా పెద్ద వాళ్ళు వచ్చారు. అట్లాగే బహుశా ఈయన కూడా జస్టిస్ ఈయన కూడా వచ్చినట్టున్నాడు, మన పెదముత్తేవి. అవునండి. దాంట్లో నేను క్లియర్గా చెప్పా, ప్రభుత్వం సామాన్య ప్రజల యొక్క సంక్షేమం కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని సరిగ్గా కూర్చేయట్లా. మార్చుకోకపోతే రేపు వచ్చే ప్రభుత్వంలో అరాచకం రాజ్యం వెళ్తుంది. రాబోయే నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు కాదు, వాళ్ళ తాత వైఎస్ రాజారెడ్డి వారసుడు అని స్పష్టంగా బహిరంగ మీటింగ్లో అందులో చెప్పా. నా చివరి శ్వాస వరకు తెలుగుదేశం అభిమానిగానే కొనసాగుతా. కానీ ఒక పొరపాటు ఏదైనా జరుగుతూ ఉంటే, తప్పు జరుగుతూ ఉంటే దాన్ని సరిదిద్దుకోండి అని చెప్పేటటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాన్ని మాత్రం నేను జారబిడుచుకొని ఎవరు ఏమైనా అనుకోని ఉండి అని చెప్పా. అది వాళ్ళకి తెలియదు, ఆ సోదరి మణికిను ఇంకొక ఆయనకి. అది జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మీకు ఏమైనా గ్యాప్ ఉందండి? ఏమీ లేదు. అంటే బయట ప్రపంచానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి శోభనేశ్వర గారి మధ్య గ్యాప్ ఉంది, విమర్శలు చేస్తారనేది బయట ప్రచారం జరుగుతుంది. తెలియదు ఇందులో వాస్తవం ఎంత. మొన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా మిమ్మల్ని విష్ చేశారు, మ్యారేజ్లో కూడా మిమ్మల్ని పలకరించారు. దాంట్లో రాజనీతి అనే ఛానల్లో ఆ మహానుభావుడు అన్నాడు. అట్లాగే ఇంకొకటి ఛానల్లో విజిల్ అనే ఛానల్లో ఓ సోదరిమణి మాట్లాడింది. నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ రకమైనటువంటి భేదాభిప్రాయం మాకు లేదు. ఎప్పుడూ నేను తీసుకునే ఆ నిర్ణయాన్ని తప్పుపడటం లేకపోతే విమర్శించడం, దానికి ప్రత్యామ్నాయం ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్తా. కానీ వ్యక్తిగతమైన విమర్శలకు ఎప్పుడు వెళ్ళలా. నేను పైపెచ్చు నేను భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులలో రోజుకి దాదాపు 16 గంటల సేపు కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇంత సమయం ఎవడో దాంట్లో కేంద్రీకరించరు. అట్లాగే కొంత విజన్ కూడా ఉంది మనిషికి. ఆ విజన్ ఉండబట్టి మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ని ఎట్టాగొట్టా వెళ్ళి పట్టుకొచ్చి హైదరాబాద్లో మీటింగ్ పెట్టాడు. మరి అదే మొదలు హైటెక్ సిటీ దగ్గర జరిగిన మీటింగ్. అట్లాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, అది పెట్టారు. జినోమ్ వ్యాలీ అది హైదరాబాద్లో పెట్టారు. దానివల్లనే మనకి ఈ కొన్ని బయోటెక్, భారత్ బయోటెక్ ఇంకో కంపెనీ వాళ్ళు కోవిడ్కి వీటన్నిటికీ వ్యాక్సిన్స్ తయారు చేశారు, వ్యాక్సిన్ ఇచ్చారు. అట్లాగే విశాఖపట్నం సిటీలో అక్కడ మెడ్టెక్ జోన్ అంటారు, మెడ్టెక్ జోన్
దాంట్లో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీ ఉంది కదా, అవునండి. వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ని క్వాలిటీ టెస్ట్ చేయాలంటే ఇతర దేశాలు పంపాలి, బోల్డ్ అంత ఖర్చు పెట్టి పంపాల్సి వస్తుంది. అవును. అట్లా కాకుండా మన ఒక చోట పెట్టాడు, కామన్ ఫెసిలిటీ, దాన్ని వాడుకునే వాళ్ళు పే చేస్తారు. కానీ సౌకర్యం చక్కగా వాళ్ళ కళ్ళ ముందు టెస్టులు జరుగుతాయి కదా, టైం బాగుండా. బాగుంది. ఆ విధంగా విజన్ ఉంది. తప్పల్లా ఎక్కడంటే ఏ పని ముందు చేద్దాం, ఏ తర్వాత చేద్దాం, లాస్ట్లో ఇచ్చేద్దామని ఆ నిర్ణయాలకు రావటంలో పొరపాటు జరుగుతూ ఉంది. దాని మూలన అనర్థాలు రాష్ట్రానికి సంభవిస్తున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు నిన్న 10 లక్షల ఇల్లు కడతానన్నాడు. ఓకే, నారాయణ గారు ఏమన్నాడండి, జూన్ 12వ తారీఖు నాటికి టిట్కో ఇళ్ళన్నీ పూర్తి చేసేసి ఇచ్చేస్తాం. మేము లబ్ధిదారులకు ఇచ్చేస్తాము అన్నాడు. ఎట్టగా మీరు ఉయ్యూరు వచ్చారు, ఉయ్యూరు దగ్గర 3 కాలనీలు కడుతున్నారు, టిట్కో కాలనీ. అక్కడ ఎగిరిపాటు దగ్గర ఒకటి, అట్లాగే ఇక్కడ శ్రీనివాస కాలేజ్ దగ్గర ఒకటి, గండిగొండ దగ్గర ఒకటి, 3. ఈ 3 చోట్లకి మీరు ఒక 5 నిమిషాలు అట్లా వెళ్ళి చూడండి. అలాగే. ఎవడన్నా తాపి వాడు అక్కడ పని చేస్తున్నాడా, అసలు ఏమన్నా పని జరుగుతుందా, లేదే. అంటే మాటలు, ఆయన చెప్పిన మాటలు, నారాయణ చెప్పే మాటలు, రాష్ట్రానికి కొన్ని పత్రికలు ఉన్నాయి, అవును. ఆహా ఓహో అని బ్రహ్మాండంగా చెప్పే ఛానల్స్ ఉన్నాయి. ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది, తర్వాత ఏమైందో ఎవడో పట్టించుకోడు. ఆ విధంగా జరుగుతూ ఉంది. దాని మూలనే ప్రజలలో సామాన్య ప్రజానికం, అట్లాగే మీకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉండగా రూల్స్ మార్చి, రికార్డులు మార్చి, ఈ ప్రభుత్వ భూముల్ని లేకపోతే ప్రైవేట్ భూముల్ని అడ్డగోలుగా ఆక్రమించేసి పట్టాలు పుట్టించుకున్నారు, పాస్బుక్లు పుట్టించుకున్నారు అని చెప్పి విమర్శలు ఉన్నాయి. అన్ని 100 కోట్ల నష్టం జరిగింది, ఆ పెద్ద మనిషికి ఇంత సర్వేలు ఇన్ని ఎకరాలు ఇచ్చేసాడు, ఇళ్ళు కట్టాడు, అది ఇదని వచ్చినాయి కదా, కేటాయింపులు జరిగిందండి, జరిగినాయి కదా. అవునండి. ఆల్రెడీ ఎంక్వైరీ అయింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకో. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా చిన్న వాళ్ళు 1 ఎకరమో 2 ఎకరాలు 4 ఎకరాలు రైతులు ఎప్పుడో 20 ఏళ్ళ నాడో 25 ఏళ్ళ నాడో 40 ఏళ్ళ నాడో ప్రభుత్వ భూములు బంజరు భూములు ఇస్తే మోడు ముద్దు కొట్టి సాగు చేసుకుంటా చిన్న వాళ్ళు హరిజనులు, బీసీలు, ఎస్టీలు, అటువంటి వాళ్ళకి కూడా ఆపేసేసి 22A చుక్కల భూముల్లో పెట్టేసేసి ఎన్ని సంవత్సరాలకి దాన్ని కదిలించకపోతే, వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే వాళ్ళలో బాధ రాదండి. ఉద్యోగస్తుడు తను రాసే దాంట్లోనే ఒక ఇంటి పేరులో చిన్న పొరపాటు జరిగిన, తండ్రి పేరులో చిన్న పొరపాటు జరిగిన, అది సరి చేయించుకోవటానికి చెప్పులు అరిగేటట్టుగా తిరగాల్సి వస్తుంది ప్రభుత్వ కార్యాలయాలు. అసలు నువ్వు ఈ విషయాలు పట్టించుకోవే.